మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సంవత్సరము దేవుడు మిమ్మల్ని అందరినీ తన మహిమతో నింపునుగాక, తన వెలుగుతో మిమ్మల్ని అందరినీ నింపునుగాక. మీ చేతి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు జయమిచ్చునుగాక. మీ బిజినెస్లో, మీ ఉద్యోగాల్లో, మీ ప్రతి పనిలో ఆ ప్రభు కృప ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి విజయం మీద విజయం, అత్యధికమైన విజయాలు దేవుడు ప్రతి కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో 12-13 ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందిన. హల్లెలూయా. నేను కూడా మిమ్మల్ని అలాగే దేవుడు ఆశ్రయించాలని కోరిక కలిగి మీరందరూ నూరంతలుగా ఫలం పొందుదురుగాక. అన్ని విషయంలో ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుదురుగాక. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబీకులు. దేవుడు మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇస్సాకును దేవుడు దీవించాడట. ఆ సంవత్సరము అతడు విత్తనం వేసి నూరంతల ఫలము పొందెను. హల్లెలూయా. నేను కూడా అదే ఆశిస్తున్నా. ప్రభువా, మా సంఘ బిడ్డలందరినీ నూరంతలుగా ఆశీర్వదించు. మీరందరూ ఆశీర్వించబడాలి, మీలో నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఆశీర్వించబడాలి, మీతో కూడా నేను ఆశీర్వించబడాలి. ఈ సంవత్సరం అంతా కూడా మరి గొప్ప గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించాలి. ఆశ్చర్య కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించాలి. అద్భుత కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నా. నా ప్రార్థన అదే. హల్లెలూయా. ఎవరు బీదలుగా ఉండొద్దు. దేవుడు అందరినీ అభివృద్ధిలోనికి తీసుకురావాలి. యేసుప్రభు చెప్పాడు కదా, మిమ్మలను తలగా చేస్తాను కానీ తోకగా చేయను అన్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అందరినీ తలగా చేయనుగాక. మిమ్మల్ని అప్పిచ్చేవారిగా చేస్తాను, అప్పు చేసేవారిగా చేయను, అప్పిచ్చేవారిగా చేస్తాను అన్నాడు కదా. దేవుడు మిమ్మల్ని అలాగా అప్పిచ్చేవారిగా చేయనుగాక. ఈ సంవత్సరంలో మీరు అప్పు ఇత్తురుగాక, ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇత్తురుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరిక కలిగి ఉన్నాడు. దేవుని మనసు ఎంత మంచిదంటే, ఎంత గొప్ప మనసు అంటే ఆయనది. మన తల్లిదండ్రుల కంటే ఇంకెక్కువగా ఆయన మన కొరకు ఆలోచిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు చింతిస్తున్నాడు. మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని దీవించాలని, మనము దినదినము పైకి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పైకి తీసుకురావాలని నేను ఆశిస్తూ ఈ సంవత్సరంలో ఒక వాక్యం గుర్తు చేస్తున్నా. ఆ వాక్యం ఏంటంటే ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండి ఇస్సాకు కలిగిన ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూల పరిస్థితులుగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఇస్సాకుకు కూడా కలిగినాయి ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి, నష్టాలు ఎదురైనాయి, కన్నీరు ఎదురైంది, వ్యాధి బాధలు సమస్యలు ఇస్సాకుకు ఎదురైనప్పటికీ దేవుడు ఇస్సాకు తోడుగా ఉండి ఇస్సాకు పక్షంగా నిలిచి ఇస్సాకు చెయ్యి పట్టుకొని నడిపించి నూరంతలు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ కింద చదువుకున్నప్పుడు మనకు కనపడుతుంది చూడండి. 12 చూడండి, 12 వచనం.
ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక అతడు ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆమేన్ ఆమేన్ చెప్పండి. మనుషుల ఆశీర్వాదం కాదు ఇది. ఏమా, మనుషుల ఆశీర్వాదం కాదు ఇది. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఆశీర్వాదాలు 3 రకాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆస్తులు ఉంటాయి. ఇప్పుడు చూసారా, మన తాతలు సంపాదించిన భూములు కానీ ఆస్తులు కానీ వందల ఎకరాలు ఉంటాయే, అది కూడా ఆస్తే. అది మనుషుల వల్ల వచ్చింది. అది మన తాతల ఆస్తులు, స్థిరాస్తులు మన్మన్లకు వస్తాయి కదా, అది ఒక రకమైన ఆశీర్వాదమే. ఇంకొక రకమైన ఆశీర్వాదం ఏంటంటే సైతాను కూడా ఇస్తుంది. ఈ లోకంలో సైతాను ఆశీర్వాదాలు ఇస్తుంది. మనుషుల ఆశీర్వాదము, సాతానిచ్చే లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. సాతాను అనలేదా యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభువా నువ్వు నాకు నమస్కారం చేయి, నిన్ను నేను ఆశీర్వదిస్తా అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు వీలు ఉన్నప్పుడు చదువుకోండి. యేసుప్రభుని అన్నాడు సైతాన్, నువ్వు నాకు మొక్కితే, నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ దేశమంతా నీకు ఇస్తా, నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. సాతాను కూడా ఆశీర్వదిస్తాడు. 3వ ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం. మనుషుల ఆశీర్వాదం వేరు, సాతానిచ్చే ఆశీర్వాదం వేరు. మన రక్షకుడు, మన ప్రభు అయిన దేవుడు, మన దేవుడిచ్చే ఆశీర్వాదాలు వేరు. ఇస్సాకుకు వచ్చిన ఆశీర్వాదాలు ఎక్కడి అంటే దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, కావున యెహోవా అతనికి తోడై ఉండెను. ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఇంకా రాయబడింది 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, గొప్పవాడే కాదు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మీరందరూ అభివృద్ధిలోనికి రావాలని నేను ప్రార్థన చేస్తున్నా. ఆశగల్ల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. మీ హృదయవాంఛలను దేవుడు తీర్చునుగాక. ఈ సంవత్సరంలో ప్రతి కుటుంబం అంచెలంచెలుగా క్రమక్రమముగా అభివృద్ధి పొందుదురుగాక. ఇస్సాకు అలాగే పొందాడు, అభివృద్ధి చెందాడు, గొప్పవాడయ్యాడు. 100 99 కాదు, 100% ఏది కొదవ లేకుండా అన్నిటిలో, పనులన్నిటిలో జయం జయం జయం. ఆయన ఎక్కడెళ్ళినా జయమే, ఎక్కడెళ్ళినా ఆశీర్వాదమే. రాయిని పట్టుకుంటే బంగారం అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నేను దీవిస్తానన్నాడు దేవుడు. ఏది పట్టుకున్నా అది బంగారం అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే యెహోవా అతనికి, ఆ మనుషునికి తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవుడు ఈ సంవత్సరం అంతా మీకు తోడుగా ఉండునుగాక. ఎవరి తోడు? మనుషుల తోడు లేకపోయినా పర్వాలేదు. మరి మనుషులు పెడితే పెళ్ళి కోరుతారు, లేకపోతే చావు కోరుతారు, వాళ్ళు చెయ్యి ఇడిచి పెడతారు. మనుషులు మన చెయ్యి వదిలేస్తారు, విడిచి పెడతారు. కానీ దేవుడు మాత్రం నీ చేయి విడవడు, చేయి విడువడు, నీ చేయి విడువడు, చేయి విడువాడు. ఆయన నీ చేయి విడువడు. ఆయన నీకు తోడుగా ఉండి ఈ సంవత్సరం అంతా సకల దీవెనలతో, ఆశీర్వాదాలతో ఇక్కడ కూడిన మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను, మీతో పాటు నన్ను ఆశీర్వదించి నడిపించునుగాక. ఇస్సాకుకు తోడుగున్న దేవా నాకు తోడుగుండయ్యా. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చినావు. ఇస్సాకుకు తోడుగున్నావయ్యా. శత్రువుల మధ్యలో ఇస్సాకున్నాడు, పగవారి మధ్యలో ఇస్సాకున్నాడు, జగడమాడే వారి మధ్యలో ఇస్సాకున్నాడు. ఇస్సాకు చుట్టుముట జగడమాడేవారు ఉన్నారని బైబిల్లో ఉంది. జగడం తెలుసా మీకు? జగడమాడే వారి మధ్యలో ఇస్సాకున్నాడు.
అసూయ పరుల మధ్యలో ఇసాకు ఉన్నాడు. కింద రాయబడింది చూడండి, 13 చివరిలో ఏముంది? అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. అసూయపడు వారి మధ్యలో ఉన్నాడు ఇసాకు, పగవారి మధ్యలో ఉన్నాడు ఇసాకు, జగడమాడే వారి మధ్యలో ఉన్నాడు ఇసాకు. చుట్టుముట్ట శత్రువులే ఇసాకుకి. అయినను యెహోవా అతనికి తోడుగా ఉండి ఆ శత్రువుల మధ్యలోనే, ఆ జగడమాడే వారి మధ్యలోనే, ఆ అసూయపరుల వారి మధ్యలోనే, ఆ పగవారి మధ్యలోనే అతన్ని గొప్పగా ఏం చేశాడు? గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరుస్తా. హల్లెలూయా. నీ శత్రువుల ఎదుటనే నేను నీకు భోజనం సిద్ధపరుస్తా. నూనెతో నీ తలను అంటుతా, అనగా ఆత్మతో నిన్ను అభిషేకిస్తా. హల్లెలూయా. నూనెతో నీ తల అంటడం అంటే ఏంటిది? దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడడం. ఇప్పుడు మీ తలలన్నీ ఆ దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడునుగాక. మీ తలల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చునుగాక. ఆ పరిశుద్ధాత్మ తైలముతో మీరు నింపబడాలి. ఈ సంవత్సరం అంతా మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఫలించాలి. అదే దేవుడు కోరుకుంటుండు. తన బిడ్డలు ఫలించాలనే దేవుడు కోరుకుంటుండు. తన బిడ్డలు పరిశుద్ధులు అవ్వాలనే దేవుడు కోరుకుంటుండు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మనము పరిశుద్ధులమై ఉండి మనందరం కూడా ఫలములు ఫలించి, బహుఫలములు ఫలించి, విస్తారముగా ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదిలో అవ్వను ఆదామును దేవుడు ఆశీర్వదించిన మాటలు ఇవే. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా ఫలించాలనే కదా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనందరికీ అవకాశం ఎందుకు ఇచ్చాడు? ఎందుకు సమయం దేవుడు పొడిగించాడంటే నువ్వు ఇంకా ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు చెప్పండి? ఎన్నంతలు? 30 అంతలా, 60 అంతలా, 100 అంతలా? 30 అంతలు నువ్వు ఆశ్రయించబడి ఉన్నావేమో, లేక 60 అంతలు ఆశ్రయించబడి ఉన్నావేమో, కానీ ఈ సంవత్సరం 100 అంతలు ఆశ్రయించబడదువు గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దేవుడు కూడా అదే కోరిక కలిగి ఉన్నాడు. ఆ దేవుని చిత్తమే, ఆ దేవుని కోరికనే నేను మీకు తెలియజేస్తున్నాను. నా ఇష్టం కూడా అదే. మా సంఘ బిడ్డలందరూ వర్ధిల్లాలి, దీవించబడాలి. అది నా ప్రార్థన. మీరందరూ ఆశీర్వదించబడితే నేను ఆశీర్వించబడినట్టే. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆశీర్వించబడితే నేను ఆశీర్వదించబడినట్టే. అయితే ఇస్సాకు అంతగా గొప్పగా ఆశీర్వించబడడానికి కారణాలు ఏంటి? 3 కారణాలు చెప్పి ముగించుకుందామా? ఓకే. మరి ఇస్సాకును దేవుడు అంతగా ఆశీర్వదించాడంటే ఇస్సాకులో ఉన్నటువంటి స్పెషాలిటీ, సుగుణములు ఏంటి? కారణాలు ఏంటి? ఎందుకు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు? చెప్పరేంటి? 100 అంతలు ఆశీర్వించినంటే ఉత్తగనేనా? చెప్పరు? ఆహా, ఎంత మంచి మాట చెప్పినావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టరమ్మ చెప్పింది చూడు. దేవుడు చెప్పినట్టుగా చేశాడంట ఇస్సాకు. దేవుడు చెప్పినట్టు చేశాడు, విన్నాడు. దేవుడు ఏం చెప్తే అదే విన్నాడు, ఎదురు చెప్పలే. మనమైతే ఎదురాడే ప్రజలమే, ఎదురు తిరిగే ప్రజలం, పోట్లాడే ప్రజలం మనం. కానీ ఇస్సాకు అలాంటి వాడు కాదు. ఇస్సాకు దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. అబ్రహాము ఎలాగైతే దేవుడు చెప్పినట్లు చేశాడో అబ్రహాము లాగానే ఇస్సాకు కూడా
దేవుడు చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా దేవుని మాటలు నెరవేర్చాడు. హల్లెలూయా. విధేయుడయ్యాడు. ఎవరైతే విధేయులై ఉంటారో విధేయులకు ఆశీర్వాదములు ఎంబడొస్తాయి. గర్విష్ఠులకు రావు. గర్విష్ఠులు ఏ ఆశీర్వాదం పొందలేరు. గర్విష్ఠులు పోగొట్టుకుంటారు. గర్వం అనే గుర్రం ఎక్కి తిరగొద్దు ఎవరు కూడా. గర్వం అనే గుర్రం దిగాలి. జకయ్యా చెప్పండి, త్వరగా దిగుము. ఏమెక్కిండు జకయ్య? మేడ్సెట్ ఎక్కి కూర్చున్నాడు. నేను ధనవంతుని అనుకున్నాడు, నేను తెలివిపరుని అనుకున్నాడు, నేను జ్ఞానవంతుని అనుకున్నాడు, నేను మస్తు డబ్బు సంపాదించిన ఆస్తిపరుని అనుకున్నాడు. జక్కయ్య ధనవంతుడే. జక్కయ్య సుంకపు గుత్తదారుడు. గర్వించిండు. గర్వం అనే గుర్రం ఎక్కి కూర్చుండు. అయితే యేసుప్రభు అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగు. నువ్వు దిగితే నేను నీ ఇంట్లో వస్తా. తగ్గించుకున్న వారి హృదయంలో దేవుడు ఉంటాడు. వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివాసం చేస్తానన్నాడు దేవుడు. గర్విష్ఠుల హృదయంలో ఒక్క సెకండ్ కూడా ఉండలేడు. అందుకే గర్వానికి మన హృదయంలో ఎక్కడ చోటు ఇవ్వద్దు. మనము సచ్చిన కుక్కవలే, కుక్కిన పేనువలే. పేనుకుడు తెలుసా మీకు? నేను పేనులు కుక్కిన అప్పుడు, ఇప్పుడు లేవులే చాలా, అవి నాకు కనబడట్లేవు. కానీ ఒకప్పుడు పేను మీ అందరికీ కూడా తెలుసు. అది కుక్కిన పేనువలే, సచ్చిన కుక్కవలే దినదినం మనం చనిపోవాలి. పౌలు భక్తుడు ఏమన్నాడు? దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. ఒక పాట ఉంది కదా, సీన్ మంచిగా వాడతాడు. దేవుని స్తోత్రం. మనము దినదినము సచ్చిన స్థితిలోనికి రావాలి తప్ప గర్విష్ఠులమైపోవద్దు. ఏమంటావు? మన తెలివితేటలను బట్టి ఇంకా ఏదేదో వాటిని బట్టి మనం ఎన్నడూ ఎచ్చిపోవద్దు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే నేర్చుకోవాలి. అన్నీ తెలిసినా తెలవనట్టుగా ఇంకా నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకోవడానికి తెలవనట్టుగా ఉండాలి. అన్నీ తెలుసు అంటే ఏం నేర్చుకుంటావు నువ్వు? అన్నీ తెలిసిన వాళ్ళు నేర్చుకుంటారా? ఇక ఒక ఆయన కథ చెప్పడానికి వచ్చాడు. హరికథ పురాణం 3 రోజులు హరికథ పురాణం చెప్పనీకి వచ్చి ఏం చేసిండు? ఇంటింటికి వెళ్ళి అడ్డడి బియ్యము 5 రూపాయలు వసూలు చేసుకుండు. అడ్డడి బియ్యము 5 రూపాయలు ఇంటింటికి కడపకు వసూలు చేసుకొని ఇక కథ ప్రారంభించే రోజు అందరూ వచ్చి కూసురు, ఊరంతా వచ్చి కూసురు. అప్పుడు ఈ పంతులు వచ్చి మొదటి రోజు అందరు కూర్చుంటే అందరికీ అందరు వచ్చినారా అన్నాడు. వచ్చినం పంతులు అన్నారు. అందరు కూర్చున్నారా? కూర్చున్నాం పంతులు, కూర్చున్నాం. మొదలు పెట్టండి వింటామంటే పంతులు అన్నాడంట, మీకు భారతం తెలుసా అన్నాడంట. వాళ్ళు అన్నారు, మాకు తెలియదయ్యా అన్నారు. ఈ తెలవని వాళ్ళకి ఎంత చెప్పినా లాభం లేదని వెళ్ళిపోయాడు. ఏం చెప్పలే ఆ రోజు. భారతం తెలుసా అంటే ఏమన్నారు వీళ్ళు? తెలియదు అన్నారు. తెలవని వాళ్ళకి ఏం చెప్పాలని వెళ్ళిపోయాడు ఆయన పంతులు. ఇక మొదటి రోజు అయిపోయింది. రెండవ రోజు కూడా మళ్ళీ అందరు వచ్చి కూసురు. ఈరోజు అది అనుకుర్రు, అరే తెలియదనొద్దు, కొంతమంది తెలుసానండి. సెకండ్ రోజున తెలుసు అందామా అని అనుకురు అందరు కలిసి. ఇక పంతులు గద్దెక్కిండు. వచ్చినారా? వచ్చినాం పంతులు. కూర్చున్నారు. మీకు రామాయణం భారతం తెలుసా అంటే తెలుసు అన్నారు అందరు కలిసి. ఇక తెలిసిన వాళ్ళకి ఏం చెప్పాలని ఆయన దిగిపోయాడు. హరిగా ఈ జనం అంతా పరిశాన్ అయ్యారు. తెలియదంటేనేమో తెలవని వాళ్ళకి ఏం చెప్పాలని వెళ్ళిపోయారు. తెలుసు అంటేనేమో తెలిసిన వాళ్ళకి ఏం చెప్పాలని, ఈ తెలిసిన వాళ్ళకి ఏం చెప్పాలని వెళ్ళిపోయారు. సరే 3వ రోజు 2 రోజులు అయిపోయింది. ఇక చివరి రోజున వచ్చిన జనమంతా అనుకున్నారు, ఒక పక్కన తెలుసు అందాము, ఒక పక్కన తెలియదు అందాంరా, పంతుల్ని ఈ రోజన్నా చెప్తాడేమో అనుకురు. ఇక 3వ రోజు వచ్చిండు పంతులు వచ్చి గద్దెక్కి
అందరు వచ్చారా అన్నాడు. అందరు వచ్చినారా? వచ్చినాం పంతులు. అందరు కూర్చున్నారా? కూర్చున్నాం పంతులు. భారతం మీకు తెలుసా అంటే కుడి పక్కన ఉన్నోళ్ళు తెలుసు తెలుసు అన్నారు. ఎడమ పక్కన ఉన్నోళ్ళేమో తెలియదు తెలియదు అన్నారు. ఆగండి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి అని వెళ్ళిపోయాడు. అది ఈరోజు తెలుసు అంటే ఏం నేర్చుకుంటావు నువ్వు? తెలవంగా ఎన్ని తెలిసినా ఇంకా నేర్చుకోవాలి. మనకెన్ని తెలిసినా మనం తగ్గించుకోవాలి. మనం ఎంత ఎత్తు ఎదిగినా మనం తగ్గించుకోవడమే యేసుప్రభు నేర్పించిన సుబోధ. తగ్గించబడిన వాళ్ళు హెచ్చింపబడుదురు, హెచ్చించుకుంటే తగ్గించబడతారు. నువ్వెవరివైనా సరే తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకో. యేసుప్రభు లాంటి దేవుడే పరలోకాన్ని వదిలిపెట్టి మనిషి పోలిగా పుట్టి దాసుని రూపము ధరించుకొని దిగి వచ్చాడే. నువ్వు దిగవా? ఎత్తు చెప్పుల మీద నడుస్తావా? ఎప్పుడు పైసూపులు చూస్తావా? ఎదుటివారి ఎడల తగ్గించుకోవడం తెలియదా నీకు? తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరంలో మన అందరినీ తన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి తగ్గింపులోనికి నడిపించునుగాక. ఆమేన్. శరణన్నోనికి మరణమే లేదు అని మనం చూస్తున్నాం. శరణ అనుకోవాలి ఎప్పుడు కూడా. నేను 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 అనే స్వభావము ఎప్పుడు కూడా మనలో ఉండవద్దు. పాస్టర్ల మీటింగ్ జరుగుతుంది, వింటున్నారా? సేవకుల మీటింగ్ సదస్సు జరుగుతుంది ఒక చోట. అప్పుడు సేవకులందరూ ఎవరు పరలోకం పోతారు, ఎవరు పరలోకం పోతారని మీటింగ్ పెట్టుకోరు. సేవకులే. ఇప్పుడు సేవకులు పరలోకం పోతారో పోరో మరి నాకు కూడా తెలియదు. చాలామంది సేవకులు వచ్చిర్రు. పొట్ట కోసం కొంతమంది వచ్చిర్రు, భుక్తి కోసం కొంతమంది వచ్చిర్రు, సులాభం కోసం కొంతమంది వచ్చిర్రు, పేరు కోసం కొంతమంది వచ్చిర్రు, పేరు ప్రతిష్ఠితుల కోసం కొంతమంది వచ్చిర్రు, బతకలేక బడిపంతులు అవ్వడానికి కొంతమంది వచ్చిర్రు. రకరకాల సేవకులు పుట్టుకొచ్చారు, పుట్ట గొడుగుల్లాగా. దేవుడు పిలిచిన వాళ్ళు కొంతమంది, దేవుడు పిలవనోళ్ళు కొంతమంది. పిలుపు లేకుండానే, దర్శనం లేకుండానే ఈరోజు సేవకు వచ్చి సెలామన్ అయిపోతున్నారే. ఈరోజు అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారే. ఒక రోజు ఉంది తీర్పు తీర్చే దినం. ఆ రోజు దేవుడు తీర్పు తీరుస్తాడు. అయితే సేవకులందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరు పరలోకం పోతారు అని మీటింగ్. చెప్పండి, ఎవరు పోతారు పరలోకం? చేయి చూపించండి మీరు. ఒక్క చేయి లేస్తే ఒట్టు, ఒక్క చేయి లేస్తలేదు అంతే. నరకం వెళ్ళిపోతారా మీరంతా? దానికి కూడా లేపరు. నరకం వెళ్ళిపోతారు. చేయి చూపించండి. ఇప్పుడు కూడా చేయలేస్తలేదు. మరి అక్కడ పరలోకం అంటే చేయలేస్తలేదు, నరకం అంటే చేయలేస్తలేదు, మధ్య రకం నిలపండి. సరే, మధ్యలో మధ్య ఆకాశంలో ఆగిపోతామన్న వాళ్ళు చేయి చూపించండి. ఇట్లా చేయలేస్తలేదు. వీళ్ళ గురించి కూడా హల్లెలూయా. మరి ఏమో దేవుడు ఎరుగును, ఎవరు పోతారో తెలియదు. పరిశుద్ధులు అయితే పోతారు. పరిశుద్ధ సంఘం ఏ సంఘం పోతుంది? బాప్టిస్ట్ సంఘమా? సిఎస్ఐ సంఘమా? హెబ్రోన్ సంఘమా? మా సంఘం గొప్పది అంటారు కొంతమంది, పోజులు కొట్టుకుంటారు కదా. మీ సంఘం పోతుందా? ఏ సంఘం పోతుంది ప్రపంచంలో? పెంతెకోస్తు సంఘం పోతుందా? ఇంకేమేమి వచ్చినాయి, బ్రదర్ అండ్ ఫెలోషిప్ అంట, వాళ్ళు పోతారా? చెప్పరేంటి? ఇంకెవరు ఉన్నాయా సంఘాలు? ఇంకా మస్తున్నాయి, 2000 సంఘాలు ఉన్నాయంట. ఆ పేర్లను చెప్పడానికి మాకు టైం లేదు. పరలోకం పోతే ఇలా ఈ సంఘస్థులు ఎవరు లేరంట. ఒక భక్తుడు పోయి చచ్చిపోయి పరలోకం దగ్గర చూస్తే వాళ్ళ సంఘస్థులు ఎవరు లేరంట. మా బాప్టిస్ట్ సంఘం వాళ్ళు ఉన్నారయ్యా అడిగిండంట దేవదూతని. దేవదూత అన్నాడంట, బాప్టిస్ట్ సంఘం వాళ్ళు ఎవరు లేరయ్యా ఇక్కడ. మాది పెద్ద సంఘం ఎప్పటి నుంచో ఉంది. మా సిఎస్ఐ సంఘం ఉందా? మా సిఎస్ఐ సంఘస్థులు ఉన్నారా? అబ్బే వాళ్ళ అసలుకి లేరు ఇక్కడ అని. తల్లి సంఘం అయ్యా మాది సిఎస్ఐ సంఘం, పెద్ద చర్చిలు మాది ఒక చిన్న గవర్నమెంటు, మా చర్చి సంఘస్థులు లేరంటవేంటి అని దేవదూతతో కొట్లాడుతుండే ఆయన. మరి ఎవరున్నారు? బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారా? లేరు. హెబ్రోన్ వాళ్ళు ఉన్నారా? లేరు. సిఎస్ఐ వాళ్ళు ఉన్నారా? బ్రదర్స్ ఉన్నారా? పెంతెకోస్తు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడతారంట కదా, వాళ్ళు ఉన్నారా? అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ పేరున్న వాళ్ళు ఎవరు లేరు. మరి ఎవరున్నారయ్యా? పరిశుద్ధులు. హల్లెలూయా.
ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరూ ఎత్తబడతారు, పరలోకం చేరుకుంటారు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి. మా జీవజల సంఘం గొప్పది. ఎక్కడ గొప్పది? జీవశైల సంఘము, ఈ సంఘము, ఆ సంఘం, ఏ సంఘం కాదు నాయన, పరిశుద్ధ సంఘం దేవుంది. నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కొన్ని సంఘాలు మనుషుల పేరు మీద చలామణి అయిపోతున్నాయి. మనుషుల పేరు మీద యోహాన్ సంఘం, యోహాన్ చర్చి, పేతురు చర్చి, ఆంధ్రయ్య చర్చి, సిమోన్ చర్చి, బైబిల్ ఉన్నోళ్ళు, నతనయేల్ చర్చి కాదు, క్రీస్తు సంఘం. హల్లెలూయా. క్రీస్తు సంఘం, క్రీస్తు యేసు చేత, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలు, క్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలే ఆయన సంఘమే ఎత్తబడుతుంది. ఈ సంఘాలన్నీ మనుషులు పెట్టుకున్నారు, పేరు రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. నా పేరు అది, నా పేరు ఇది, మంచి పేర్లు ఎంకి పెట్టుకుంటారు. మంచి పేర్లు ఎంకి, ఇక్కడ లేడా అబ్రహాం, అబ్రహామా అని పెట్టుకున్నావు, ఏం లాభం? నీకు విశ్వాసమే లేదు. మోషే అని పెట్టుకున్నావు, ఏం లాభం? మోషకున్న సాత్వికం నీకు ఉందా? చెప్పరేంటి? దానియేలు, దానియేలంతా నమ్మకమైన, దానియేలంతా దేవునికి ప్రియుడుగా నువ్వు ఉన్నావా? దావీదు, అమ్మో దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దేవుడు చెప్తున్నాడే, దేవుని ఇష్టానుసారుడుగా ఉన్నావా నువ్వు? చెప్పరేంటి? పేర్లు పెట్టుకుంటే ఏం లాభం? జీవితంలో పరిశుద్ధత కావాలి. హల్లెలూయా. ప్రార్థన జీవితం కావాలి, బైబిల్ ధ్యానం కావాలి. పాలరాజు 20 సార్లు చదివిందంటే చాలా సంతోషం. 12 సార్లు, 20 సార్లు కూడా చదువుతాడు, నోటి నుంచి వచ్చింది కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చదవండి, బైబిల్ బాగా చదవండి. టైం దొరికినంతసేపు బైబిల్ చదవండి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి, ధ్యానంలో ఉండండి. పరిశుద్ధాత్మ తాకిడి, పరిశుద్ధాత్మ ఏమంటుందని నింపుదల కలిగి, పరిశుద్ధాత్మతో సంబంధాన్ని, సత్సంబంధాన్ని కలిగి, పరిశుద్ధాత్మ దేవునికి మనందరం ప్రియులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ నిలయమై ఉండాలి, ఆత్మ నడిపింపులో ఉండాలి. ఓకే. ఇస్సాకు విధేయుడు. తండ్రి ఏం చేశాడు? ఇస్సాకుని చేతులు ఇరిసి వెనక కట్టేశాడు. ఎవరి? ఇసాకి. ఎందుకు? ఆడ కట్టెలు వేర్చిండు, బలిపీఠం వేర్చిండు. చేతులు వెనకకు తీసి కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి లేపి కట్టెల మీద పడుకునబెట్టాడు, కత్తి తీశాడు. అంటే ఇసాకి ఏమన్నాడు? ఏమన్నా అన్నాడా? చెప్పండి, ఏమనంటే చెప్పండి. మనం ఏమంటుంటిమి? ఉంటుంటిమా మనమైతే? అదే తాడు తీసి అయ్యే ఈ కాలు చేతులు కట్టేసి, నన్ను బతకనీయవా ముసలోడా? ఈ లోకం నేను బ్రతకొద్దా? నువ్వైతే అన్నీ చూసినావు, నేనేం చూడొద్దా? నువ్వు అన్నీ అనుభవించినావు, నేనేం అనుభవించొద్దా? ముసలోడా, నువ్వు చచ్చిపో. నన్ను చంపుతుంటున్నావేంది? నన్ను బలిస్తుంటావేంటి దేవునికి? నువ్వు బలిగా అనకపోదుమా? కానీ ఇస్సాకు అలా అనలేదు, తిరుగుబాటు చేయలేదు. ఈరోజు తల్లిదండ్రులకు పిల్లలు తిరుగుబాటు చేస్తారు కొంతమంది. అది మంచి పద్ధతి కాదు. నువ్వెంత ఎత్తు ఎదిగినా, ఢిల్లీకి రాజువైనా, చెప్పండి, తల్లికి కొడుకువే కదా, అది మర్చిపోకు. నవమాసములు మోసి నిన్ను కన్న తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోకు. వాళ్ళకి ఎదురు మాట మాట్లాడకు. వాళ్ళు ఏది చెప్పినా దానికి ఆలోచించి మాట్లాడు. ఇసాకు నుంచి మనం నేర్చుకోవాల్సినవి విధేయత. ఎవరైతే విధేయులై ఉంటారో ఆశీర్వాదాలు, దీవెనలు వాళ్ళ వెంబడే వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాళ్ళలో ఉంటాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉంటాడు కాబట్టి దీవెనలు, ఆశీర్వాదాలు వాళ్ళ వెంబడి విస్తరిస్తాయి. గర్విష్ఠులు పోగొట్టుకుంటారు. గర్విష్ఠులకు ఇంకో పేరుంది, గర్వాంధులు అని.
ఏం పేరు? అందులు అంటే అందులు అంటే చెప్పండి. గుడ్డివారు. గర్వాంధులు అంటే గుడ్డోలీలు. గర్విష్ఠులందరికీ గుడితనం కలుగుతుంది. మరి పడిపోవటకు గర్వం నడుస్తుంది. ముందు ఏం నడుస్తుంది? పడిపోవటకు ముందు గర్వం నడుచును, నాశనానికి ముందు అహంకారమైన మనసు నడుచును. ఎవని గర్వం వాని అణుచును. అమ్మో, గర్వానికి చోటు ఇయ్యొద్దు. ఈ నూతన సంవత్సరంలో మన అందరం దీనుల మగుదుముగాక, చంటి బిడ్డల మగుదుముగాక, ఏం తెలిసినా తెలియనట్టుగానే ఉందుముగాక, ఎవరైనా తిడితే పడుదుముగాక, ఎవరైనా కొడితే పడుదుముగాక, నోట్ల నీళ్ళు పోసుకుందుముగాక. హల్లెలూయా. చంపుకో కోపాన్ని. నిన్న నైట్ మనం చూసాం కదా, కోపం చంపుకోవాలి, ఆగ్రహం చంపుకోవాలి, విగ్రహారాధన, ధనాపేక్షను చంపుకోవాలి, శరీర ఇచ్ఛలను చంపుకోవాలి, నవీన స్వభావం ధరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇస్సాకును దేవుడు 100 అంతలు ఎందుకు ఆశీర్వదించాడు చెప్పండి? విధేయుడు అయ్యాడు. దేవుని మాట విన్నాడు. దేవుని మాట వింటే ఇంకేమైనా తక్కువ ఉంటుందా చెప్పండి? ఈరోజు భార్యలారా, మీ భర్త మాట వింటే మీ భర్త మీకు కోరింది కొనియడా? భర్తకు ఎదురాడితే కొనియడు. మరి ఆయన చెప్పింది చేసినవనుకో, ఖచ్చితంగా నీకు చీర కొనిస్తాడు, కమ్మలు కొనిస్తాడు, పట్టె గొలుసులు కొనిస్తాడు, బంగారం గొలుసు కొనిస్తాడు. నువ్వు ముందు ఆయన మాట వినడం నేర్చుకో. వింటే దీవెనలు వస్తాయి. హల్లెలూయా. యేసుప్రభు అంటాడు, అక్కడక్కడ మనం వాక్యాలు చూస్తాం, ఆయన మాట వింటే దీవెనలు వస్తాయి, ఆయన చెప్పింది చేస్తే దీవెనలు వస్తాయి. పేతురు, నీ వల జర లోతుకు నడిపి సముద్రంలో లోతుకెళ్ళి వల ఇవ్వమంటే వేస్తే చేపలు పడ్డాయా పడలేవా? ఆ రాతి బాణాల నిండా నీళ్లు నింపండి, నేను ద్రాక్షరసంగా మారుస్తా, నీళ్లు నింపండి అయ్యా అంటే వాళ్ళు నీళ్ళు నింపిరా లేదా? ద్రాక్షరసంగా మారిందా లేదా? అరే, దేవుడు చెప్పింది ఏది చేసినా మనకు దీవెనలు వస్తాయి. ఆ రోజు నయోమాను సముద్రంకి వెళ్ళి 7 సార్లు మునుగయ్యా అంటే మునిగిండా లేదా? కుష్ఠరోగం పోయిందా లేదా? ఆ రోజు సారేపాతి విధవరాలు ఎలీషాతో ఏలియాకి అప్పమిచ్చినప్పుడు, అమ్మా నీ బుడ్డిలో నూనె అయిపోదు, తొట్టిలో పిండి అయిపోదు అన్నప్పుడు అద్భుతాలు జరిగినా జరగలేదా? సేవకుని మాట విన్నప్పుడు దీవెనలు జరిగినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు. వినాలి, వినడం నేర్చుకోవాలి. వింటున్నారా? మీ భర్త మాట మీరు వింటారా? మీ తల్లిదండ్రుల మాట మీరు వింటారా? మీ సేవకుని మాట వింటారా? మనందరం కలిసి దేవుని మాట వినొద్దా? వినాలి. హల్లెలూయా. ఇస్సాకులో ఉన్న సుగుణం, మంచి లక్షణం ఏంటంటే లోబడము నేర్చుకోవడం. హల్లెలూయా. మా అల్లుళ్ళ గురించి కొంతమంది చెప్తున్నారు, మీ అల్లుళ్ళు చాలా మంచివాళ్ళు అయ్యా, మంచి మనసు ఉంది, లోబడే తత్వం ఉంది అని మొన్న ఒక ఆయన నాతో అన్నాడు. అవునా అంటే అవును అన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే కదా. నేను తినే ఇస్తరాకు తీసి పక్కకు పెడతారు మా అల్లుళ్ళు. ఇప్పుడు అల్లుని ఇస్తరాకు మామ తీయాలా, మామ ఇస్తరాకు అల్లుడు తీయాలా? నిజానికి అల్లుడు తినే ఇస్తరాకులు గౌరవించాలి అల్లుళ్ళని, అవునా? లోక ప్రకారం. కానీ అట్లాంటిది లేదు మన దేవుని బిడ్డలకి. మరి వాళ్ళు నా ఇస్తరాకు కూడా తీసి పక్కకు పెడతారు. అదే కరెక్ట్ వాక్యానుసారం. పెద్దలను గౌరవించడం. పెద్దలకు చిన్నోళ్ళు ఏం చేయాలి? లోబడాలి. అంతే. ఏ వరుస అన్నా కానీ అది పెద్దలు పెద్దనే, చిన్నోళ్ళు చిన్నోళ్ళే. వదిన మడదల కాలు మొక్కాలా, మడదలు వచ్చి వదిన కాలు మొక్కాలా? ఏమంటారు? ఎవరి కాలు వాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. కానీ వదిననే, మడదలే. అన్న చెల్లెకాయలు మొక్కాలా, చెల్లె అన్నకాయలు మొక్కాలనా? ఏమవుతుంది? ఏమంటారు? చెల్లెకాలు అన్న మొక్కవలసిన అవసరం ఏం లేదు. అల్లుడు బిడ్డ అత్తమామల కాలు మొక్కడం మంచిదే. కొన్నిసార్లు చూస్తుంటాం కదా, వదిన కాలు మరిది మొక్కడం మంచిదే. కానీ ఉల్టా ఉంది.
వదినే మరిదిని తమ్ముడా అంటది. ఏం రా అంటది. కొడుకుతో తమ్మినితో సమానంగా చూసుకుంటారు. వదిన అంటే మరిదికి తల్లితో సమానం, అక్కతో సమానంగా ఉంటారు. అవన్నీ పోయినాయి, వాక్యానుసారం పోయినాయి, లోకానుసారం పట్టిరు. ఆచారాల పద్ధతిలో వేరు, మన వాక్యానుసారము వేరు. పెద్దలు పెద్దలే, చిన్నలు చిన్నలే. ఇసాకును చూసి మనం నేర్చుకోవాలి. పెద్దలకు మనం లోబడాలి, పెద్దలకు గౌరవం ఇవ్వాలి. అలాగే దైవ సేవకులను ప్రేమించాలి, అలాగే దేవుని ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు చెప్పండి, నిద్ర వస్తున్న వాళ్ళు చెప్పండి నాయన హల్లెలూయా. మా ఇంట్లో కూడా చికెన్ మటన్ వండుకున్నాం, మేము కూడా తినడానికి వెళ్తాం. ఆగండి, జరసేపు ఆగండి, ఒక 5-10 నిమిషాల్లో అయిపోయింది. నూతన సంవత్సరంలో మొదటి రోజున చాలాసేపు దేవుని సన్నిధిలో కూర్చున్నాం. మీ మనసు అంతా మటన్ మీద ఉందని నాకు తెలుసు, చేపల కూర మీద ఉందని నాకు తెలుసు. మేము కూడా బిర్యానీ చేసి పెట్టుకున్నాం, మా మనసు అంతా అటే ఉంది. కానీ మా మనసుని ఇక్కడ పెట్టినాం ఇప్పుడు వాక్యం మీద. హల్లెలూయా. ఒక ఆమె చర్చిలో కూర్చొని చూ చూ అంటుందంట. అయ్యగారు వాక్యం చెప్తుంటే ముంగట్నే కూర్చుంది, చూ చూ అంటుంది. అయ్యగారు అన్నాడు, ఏందమ్మా చూ చూ అంటున్నావు? అయ్యగారు క్షమించండి అయ్యగారు, ఇంటికాడ చేపల కూర వండి పెట్టి వచ్చిన పిల్లి వచ్చి మూత తీసినట్టు నాకు అలాపన వచ్చింది అయ్యగారు, సారీ అయ్యగారు. మనసు అంతా చేపల కూర మీద, ఇంటి మీద. జర ఇక్కడ పెట్టండి. ఇసాకు ఎట్లా దీవించబడ్డాడు? 100%. ఆయన విధేయుడు, దేవుని మాట విన్నాడు. రెండవది చూడండి, ఇసాకులో ఏముందంటే అతడు వాగ్దానములు నమ్మినవాడు. దేవుని వాగ్దానములను నమ్మాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలుసునా? ఆయన వాగ్దానములను బట్టి ప్రార్థన చేసి వాగ్దానములకు వచ్చే ఆ దీవెనలు పొందుకోవాలి. ప్రభువా అడుగుడి ఇయ్యబడును అన్నావు కదా, అడుగుతున్నాను ఇయ్యి మరీ అని అడగాలి. ఆయన చెప్పిన వాగ్దానాలను ఆయనకే గుర్తు చేయాలి. నాకు మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని అన్నావు కదా అనాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఓకేనా? వాగ్దానాలు గుర్తుపెట్టుకోవాలి. ఇస్సాకు దేవుని వాగ్దానాలను గుర్తుపెట్టుకున్నట్టు బైబిల్లో రాసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవది త్వరగా ముగించేసుకుందాం. మూడవది ఇస్సాకులో ఉన్నటువంటి సుగుణములు ఏంటంటే, వాక్యం చదవండి. 26వ అధ్యాయము 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. వింటున్నారా? బలిపీఠము అనగా ప్రార్థన జీవితము. అమ్మా సిస్టర్, ఇసాకు ఏం కట్టిండు చెప్పండి? ఇంట్లో ఉందా మీ ఇంట్లో బలిపీఠం? ఊరికైనా వస్తాయి ఆ దీవెనలు? ఉందా ప్రార్థన ధూపం, స్తుతి ధూపం ఉందా మీ ఇంట్లో? ఇసాకు కట్టుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు పక్కన బలిపీఠం, ప్రార్థన. అబ్రామయ్య గారు చేసినట్టుగానే తండ్రి ఎలాగా దేవుని నమ్మిండో, తండ్రి ఎలాగా దేవుని వాగ్దానాలను నమ్మిండో, తండ్రి దేవుని మాటలకు ఎలాగ విధేయుడై వచ్చిండో అబ్రాము, సేమ్ టు సేమ్ కుమారుడైన ఇస్సాకు కూడా తండ్రి అడుగుజాడుల్లో దేవునికి విధేయుడయ్యాడు, దేవుని మాటలు విన్నాడు, వాగ్దానాలు నమ్మిండు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తుండే ఈయన? ఇప్పుడు ప్రార్థన. 24 ఆదికాండం 24 అధ్యాయం 63వ వచనంలో ఉంది, ఇస్సాకు పొలములో ధ్యానించుచుండెను. చూడండి, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు. చూడు, ఆగండి. పొలములో ధ్యానింపడానికి బయలు వెళ్ళాడు. ఒంటరి ప్రార్థన. మంచి సమయంలో అరణ్యమునికి వెళ్ళి, పొలంలోకి వెళ్ళి, లేదా ఎవ్వరు లేని చోటుకి వెళ్ళి ధ్యానం చేయడము చాలా మంచి అలవాటు. హల్లెలూయా. మీకు ఒంటరిగా అలవాటు ఉందా? అల్లరిలోనే ఉంటారా? చుట్టుముట్ట మనుషులు ఉంటే ధ్యానం చేయొస్తుందా? అరే నీకు పుట్టిన బిడ్డలే అమ్మా, జర పక్కకు పెట్టుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళతోనే గడుపుతావా, దేవునితో గడపవా? అయ్యో నీ ముద్దుల బిడ్డ చల్లగుండా, నీ ముద్దుల కొడుకు చల్లగుండా, వానికి ఇక్కడ అన్నం పెట్టి పక్కకు పెట్టి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని జర ప్రార్థన చేయి, దేవునితో గడపమ్మా.
సావకుండా బతికిస్తాడా నీ కొడుకు? సావకుండా బ్రతికిస్తుందా నీ బిడ్డే? నరకానికి పోకుండా కాపాడతారా నీ బిడ్డే? పిల్లలు 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 జీవితం అంతా నీ పిల్లలే. దేవునికి ప్రశాంతమైన స్థలాన్ని, సమయాన్ని మనం ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసినవి 3 ఉన్నాయి. ఒకటి చెప్పండి, హృదయం. ఏమి ఇవ్వాలి దేవునికి? హృదయాన్ని ఇవ్వాలి. ఇంకోటి ఏంటిది? సమయాన్ని. ఇస్తున్నావా దేవునికి సమయాన్ని? ముసలమ్మ ముచ్చట్లకి ఇస్తావా? ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ నువ్వు కలిసి అగ్గిలో కాలుదురుతాయి. గుడ్డోనికి తోవ చూపిండట, 2 పోయి గుంతల వాడు సచ్చిరట. నీ ఫ్రెండ్స్ గుడ్డిదే, నువ్వు గుడ్డిదానవే. నువ్వు గుడ్డోడవే, నీ ఫ్రెండ్స్ గుడ్డోడే. అరే యేసయ్య నిజమైన ఫ్రెండ్స్, యేసయ్య నిజమైన స్నేహితుడు. ఆయనతో గడపవా? ఆయనతో మాట్లాడవా? ఆయనతో ఆరాధించవా? ఆయన ధ్యానం చేయవా? ఇస్సాకు పొలంలోకి వెళ్ళి దేవునితో కలిసి ధ్యానం చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, బైబిల్ ధ్యానం చేస్తున్నాడు. అందుకే మరి అతడు 100 మరి ఈ సంవత్సరమైనా మీరు ధ్యానం చేయండి, బైబిల్ తెరవండి. ప్రతిరోజు బైబిల్ చదవకుండా ఉండకండి. ఒక టార్గెట్ పెట్టుకోండి. అరే డబ్బు సంపాదించాలని ఒక గోల్ ఉంది నీకు, టార్గెట్ పెట్టుకున్నావు. కానీ మరి బైబిల్ చదివే టార్గెట్ లేదా? సేవ చేయాలని టార్గెట్ లేదా? దేవుని కార్యక్రమాల్లో టార్గెట్లు నీకు లేవా? అవి వద్దా? డబ్బు టార్గెటే, సైడ్ కొట్టాలి, బిల్డింగ్ కట్టాలి, ఇంకేదేదో కొట్టాలి, కొనుక్కోవాలి. కొనుక్కో బిడ్డ, దేవుడు ఇస్తాడు, కొనుక్కో. దేవునితో సహవాసం చేస్తే ఏది తక్కువ కాదు, అన్నీ ఇస్తాడు. కానీ దేవునికి ఇచ్చే సమయం ఈ సంవత్సరంలో ఇవ్వండి. హల్లెలూయా. మనందరం దేవునితో సహవాసం చేద్దాం, ధ్యానం చేద్దాం, ఆయనని ఆరాధిద్దాం, ఆయన స్తుతిద్దాం, ప్రార్థిద్దాం. ఇస్సాకులో ఉన్న సుగుణం ఏంటంటే ప్రార్థన జీవితము. హల్లెలూయా. ఏం జీవితం ఉంది ఈయనకు? 25వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం. ఇస్సాకులో ఉన్న గుణం ఏంటి చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు భార్య గొడ్రాలు, రిబెకా గొడ్రాలు గనుక ఆమె విషయమే అతడు యెహోవాకు వేడుకొనెను, ప్రార్థన చేశాను. అయ్యా నా భార్య గర్భము తెరువు, నాకు కుమారుని అని ప్రార్థన చేశాడు. మన అశింటోళ్ళు అయితే, మీ అశింటోళ్ళు అయితే ఈమెకు పిల్లలు అయితే లేరు, ఇంకో ఆమెను చూసుకుందామని చూసుకునేవారు. చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఈమెకు పిల్లలు అయితే లేరు, ఇదే వంకతో ఇంకో ఆమెను పెళ్లి చేసుకుందాము. చాలామంది చేసుకున్నారు అట్లా. తెలుసా మీకు? నాకు తెలుసు. పిల్లలు అయితే లేరని ఇంకో ఆమెను చేసుకునే వాళ్ళు చాలామంది లేరా? ఏమంటావే? మరి ఇస్సాకు అట్లా చేయలేదే. ఆమెకి పిల్లలు కావాలా? దేవా నా భార్యను దర్శించు, ఆమెకు గర్భఫలం ఇయ్యి అని కూర్చొని మొండి పట్టుబట్టి, ఉడుము పట్టుబట్టి ప్రార్థన చేశాడు. అందుకే ఆయనకు యాకోబు పుట్టిండు. హల్లెలూయా. ఎవరు పుట్టిరు? ఆయన కూడా ఉడుము పట్టుబట్టి ప్రార్థన చేసిండు. అబ్బో రాత్రంతా పోరాడి, దేవునితో పోరాడి పెనుగులాడినటువంటి మొండి పట్టు కలిగిన, మగసిరి కలిగినటువంటి వాడు యాకోబు. యాకోబు మగసిరి కలిగిన వాడై ప్రార్థనలో దేవునితో పోరాడి దీవెనలు పొందాడు. ఉందా ఈ పోరాటం నీకు? అరే భార్య పిల్లలు చూసుకోవడానికే సరిపోతున్నావు నువ్వు, ఈ గిన్నెల ముంతలు తోమడానికే సరిపోతున్నావు, ఇల్లు శుభ్రం చేయడానికే సరిపోతున్నావు. అమ్మా ఇక నీకు దేవునికి సమయం ఏడ దొరుకుతుంది? బెడ్రూమ్లో డోర్ పెట్టుకొని ప్రార్థన చేసే ఆ మంచి అనుభూతి ఉందా? ఆగమైపోతున్నావు. మార్తలారా మర్యమ్మలుగా మారండి, యేసయ్యతో గడపండి. ఇస్సాకులో ఉన్నటువంటి సుగుణం, ప్రార్థన పరుడు, బలిపీఠం కట్టిండు, ధ్యానం చేసే మనసు ఇస్సాకులో ఉంది. కాబట్టి ఇస్సాకుని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మనం కూడా ఇస్సాకు వలె ధ్యానం చేదుము గాక. ఆమేన్. ఇస్సాకు వలె మనము లోబడుదుము గాక. ఆమేన్. ఇస్సాకు వలె దేవుని వాగ్దానాలను నమ్ముదుము గాక. చివరి మాట చెప్పి ముగించుతా. చివరికి ఇస్సాకు ఏమొచ్చింది తెలిసిన? ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయి. చూడండి ఆ మాట చూడండి. ఎక్కడ ఉంది ఇది? ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము దినములలో
అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇసాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వచ్చెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై యుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి ఈ దేశముని ఇస్తాను. నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. ఈ దేశములన్నీ కూడా నీ సంతానముకి ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. సమస్త భూలోకములో ఉన్న జనులందరూ కూడా ఆశీర్వించబడుదురు. అరే, చిన్న కరువు వస్తే బెదిరిపోతావా ఇసాకు? చిన్న కరువు వచ్చింది ఇసాక్కి. అన్ని రోజులు ఒక రకం ఉండేవి కదా, ఉంటాయా? కొన్ని రోజులు సంసారం బాగానే సాగింది, కానీ మధ్యలో కొంచెం బిరక వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి, కన్నీరు వచ్చి ఎదురైంది. కన్నీటి లోయలో గుండా నడవలసిన అవసరం వచ్చింది. ఇసాకు అప్పుడు భయపడి ఏం చేసిండు? వేరే రాజులను ఆశ్రయించడానికి వెళ్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇసాకు, ఆగు, ఏమైంది నీ విశ్వాసం? ఏమైంది నీ ప్రార్థన? ఎందుకు భయపడి అన్యరాజు దగ్గరికి వెళ్తున్నావు? ఐగుప్తుకి వెళ్ళొద్దు ఏమన్నాడు? వెళ్ళమన్నాడా? ఏమన్నాడు? అదే అన్నమాట, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను చెప్పిన దేశంలో ఉండు, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తా. నేను చెప్పిన స్థలంలో ఉండు, నేను చెప్పినట్టుగానే ఉండు. ఐగుప్తు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఐగుప్తు అంటే చీకటికి సాదృశ్యం. ఐగుప్తు అంటే చీకటికి సాదృశ్యం. ఇస్సాకు అక్కడ వెళ్ళిపోవడానికి ప్రయాణం చేసిండు. ఎక్కడికి? ఐగుప్తు అంటే చీకట్లోకి. ఈరోజు చాలామంది అట్లనే ఉంటారు. కొంతమంది కష్టం రాగానే, ఏదైనా ఇబ్బందులు ఎదురుగానే ఇక మళ్ళీ వెనకతో పడతారు, కుక్క తోక ముడుచుకొని వెళ్ళిపోయినట్టు. వెళ్ళొద్దు, నిలబడి ఉండు. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులైనా, ఇబ్బంది అయినా ప్రభు త్రోవల నుండి తొలగొద్దు, ప్రభు చిత్తంలో నుండి తొలగొద్దు, ప్రభు ఆజ్ఞ నుండి తొలగొద్దు. ప్రభు చిత్తంలోనే నిలిచి ఉంటే సమస్త దేశములు నీ ద్వారా ఆశీర్వించబడేటట్టుగా చేస్తాడు. అరే, కొంచెం ధైర్యంగా ఉండు, అప్పుడే అధైర్యపడతావేంటి? ఐగుప్తు అంటే చీకటికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం, డబల్ కష్టాలకు సాదృశ్యం, డబల్ రెండంతల ఇబ్బందులకు సాదృశ్యం. అక్కడ పోవద్దు, ఇక్కడే ఉండు. ఎక్కడ? నేను చూపించే దేశం. ఏ దేశం అది? పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు అంటే ఏంటిది చెప్పండి? సూపర్, గాడ్ బ్లెస్ యూ. తేనె అంటే ఏంటిది చెప్పండి? సూపర్, గాడ్ బ్లెస్ యూ. మరి ఏమో పాస్టర్ చాలా ఫాస్ట్గా ఉంది, మరి ఎప్పుడు చదువుతుందేమో బైబిల్, అన్నీ చెప్పేస్తుంది. మరి అడిగితే వెంటనే చెప్పండి, మీరు చెప్తలేరేంటి? పాలంటే వాక్యమే, తేనె అంటే వాక్యమే. వాక్యం అంటే ఏంటిది? దేవుడే. వాక్యం అంటే ఏంటి చెప్పండి? దేవుడే. ఇక్కడ నిలిచిండు. ఇక్కడ నిలిచుంటే, ఈ వాక్యంలో నువ్వు ఉన్నట్లయితే నేను గొప్పగా ఆశీర్వదిస్తాను, ఈ దేశమంతటి నీ సంతానానికి ఇస్తా. ఏమంటావు? సకల దేశములు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నీ ద్వారా ఆశీర్వించబడతారు. నీ సంతానాన్ని విస్తరింపజేస్తా. ఆకాశ నక్షత్రం వల్ల నిన్ను ఉండు, దాటిపోకు. కరువు వచ్చినా భయపడకు, ఏదొచ్చినా ఏమన్నాడైనా భయపడకు. మంచిది, లేచి నిలబడండి. నేను కరువుకు భయపడా, కష్టాలకు భయపడా, నష్టానికి భయపడా అన్న వాళ్ళు లేచి నిలబడండి.
నేను ప్రభు చిత్తంలోనే నిలిచి ఉంటా, ప్రభు వాక్యంలోనే నిలిచి ఉంటా. పాలు తేనెలు ప్రవేశించే దేశమే నాకు కావాలి, ఐగుప్తు దేశం నాకు వద్దు, ఆ చీకటి దేశం వద్దు, ఆ పాపం దేశం వద్దు అన్న వాళ్ళు లేచి నిలబడండి. కష్టమైన, నష్టమైన, కన్నీరైనా, దుఃఖమైన ఏదైనా నాకు పరలోకమే కావాలి, నేను పరలోకం కోసమే బ్రతుకుతా, నిలబడతా. శోధనలు వచ్చినా జయిస్తా, కష్టాలు నష్టాలు వచ్చినా జయిస్తా అన్న వాళ్ళు లేచి నిలబడండి. ప్రార్థన. పరలోకపు తండ్రి, నాతో మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. నీ దాసుడు ఇస్సాకుని దీవించినట్లుగా నూరంతలు దీవించావు కదా, ఆ నూరంతల దీవెనలు మా సంఘ బిడ్డలందరికీ అందించి మా సంఘ బిడ్డలను దీవించండి. మమ్మల్ని, మా సేవను, మా పరిచర్యలను, మా కుటుంబీకులను, మా బంధువులను, మిత్రులను, స్నేహితులు, శ్రేయభిలాషులను దీవించండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఈ నూతన సంవత్సరపు 26వ సంవత్సరం అందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.